బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ భాగవతాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒక మహిళ కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేస్తుంది. అయితే ఈ ఘటన మరవక ముందే మరో అమ్మాయితో బెడ్రూమ్ లో ఉన్న కిరణ్ రాయల్ వీడియో వైరల్ అవుతుంది. కాగా తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ ఒక మహిళని బెదిరించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకొని ₹1 కోటి పైగా డబ్బులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కిరణ్ రాయల్ కారణంగా తాను మోసపోయానని, ఆత్మహత్య చేసుకుంటానని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక కిరణ్ రాయల్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే తను డబ్బులిచ్చి మోసపోయానంటూ కూడా ఒక మహిళ ఆవేదన చెందిన విషయం తెలిసిందే. మరి ఆ సదరు బాధితురాలు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయనే వివరాలు అయితే మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. హలో అండి. హలో ధీరజ్, నమస్కారం అండి. వినిపిస్తుందమ్మా? రాజేష్ నువ్వన్నారా? రెడ్డిగా జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ భాగవతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఒక మహిళ కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ సంఘటన మరొక ముందే మరో అమ్మాయితో బెడ్రూమ్ లో కిరణ్ రాయల్ వీడియో అయితే వైరల్ అయింది. కాగా తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ ఒక మహిళను బెదిరించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి సదరు బాధిత మహిళ ప్రస్తుతం మనకు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తుందా అండి మీకు? బ్రేకింగ్ న్యూస్ చూసిన జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ భాగవతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇప్పటికే ఒక మహిళ కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ సంఘటన మరొక ముందే మరో అమ్మాయితో బెడ్రూమ్ లో ఉన్న కిరణ్ రాయల్ వీడియో వైరల్ అవుతుంది. కాగా తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ ఒక మహిళని బెదిరించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకొని ₹1 కోటి పైగా డబ్బులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కిరణ్ రాయల్ కారణంగా తాను మోసపోయానని, ఆత్మహత్య చేసుకుంటానని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రెడ్డిగా సదరు మహిళ అయితే ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, వినిపిస్తుందా? కిరణ్ రాయల్ అన్ని విధాలుగా వాడుకుని నన్ను మోసం చేశారు అంటూ కూడా మీరు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే అది ఆరోపణలో నిజం అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? అసలు కిరణ్ రాయల్ ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏ విధంగా మోసపోయారు? ఎలా మోసం చేశారు ఆయన? క్లియర్గా వాయిస్ క్లియర్ లేదండి.
రటిక కిరణ్ రాయల్ తనను మోసం చేశాడు అంటూ కూడా తనకి న్యాయం కావాలి అంటూ కూడా బీఆర్కే న్యూస్ లైవ్ లో మనకైతే సదరు బాధితురాలు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అసలు వారు ఏం చేశారు, అక్కడ ఏం జరిగిందని తన ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. టీవీ సౌండ్ మీరు పెట్టినట్లయితే దాన్ని దయచేసి మ్యూట్ లో పెట్టే ప్రయత్నం చేయండి. అసలు అక్కడ ఏం జరిగిందండి? కిరణ్ రాయల్ ఇలా మోసపోయాను, నన్ను అన్ని విధాలుగా వాడుకొని డబ్బులు కూడా కాచేశారంటూ కూడా మీరు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? అతన్ని నమ్మి నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నానండి. నేను నాకు క్లియర్గా లేదండి వాయిస్. హలో, ఓకే, చెప్పండి అమ్మా, చెప్పండి. మీకు ఏ అన్యాయం జరిగింది, మీరేం చెప్పదలుచుకున్నారు, మాట్లాడండి అమ్మా. మీకు వినిపిస్తుందా? 1,20 lakhs అమౌంట్ తీసుకున్నాడండి కిరణ్ రాయల్. ఓకే, వినిపిస్తుంది. 1,20,00,000 డబ్బులు నాకు ఇవ్వాలండి అతను. అది కాకుండా 25 సవర్ల బంగారు తీసుకున్నాడు. నేను ఆ డబ్బులు ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి నా పిల్లల్ని థ్రెట్ చేస్తున్నాడు, నన్ను థ్రెట్ చేస్తున్నాడు. పిల్లల్ని చంపేస్తానని చెప్పడం, నా పైన ఆరోపణలు చేయడం, ఇలాంటివన్నీ చాలా చేస్తున్నాడు. నేను అతనికి డబ్బులు ఇచ్చిన దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. నా పిల్లల లైఫ్ మొత్తం స్పాయిల్ అయింది. అతను నాకు ఎలక్షన్ అవుతానే 3 monthsలో సెటిల్ చేస్తాను అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే నేను అడగడం స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి అతను నన్ను థ్రెట్ చేయడం స్టార్ట్ చేశాడండి. చాలా చెప్పుకోలేని మాటలన్నీ మాట్లాడాడు. మీరందరూ వినే ఉంటారు, ఆడియో క్లిప్స్ అన్నీ కూడా వచ్చాయి. చాలా దారుణంగా మాట్లాడాడు అతను మాటలు. ఆ తర్వాత అతను మీకు అందరికీ చూపించిన వీడియో క్లిప్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్నీ నా దగ్గర అతను బలవంతంగా తీపిచ్చుకున్న ఆడియో క్లిప్స్ అండి. దానికి ఉదాహరణలు ఇవన్నీ. నేను ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నాను. అతను లక్షలు తెచ్చినప్పుడు ఏ చెక్కులు నేను తీసుకోవాలా, గుర్తుపెట్టుకో. నాకు కూడా తెలియదు కదా నువ్వు ఎంత మోసం చేస్తావు అనేసి. నా గొంతుకు వస్తావు అని తెలియదు కదా. నీ పక్కన ఎవరో మాట్లాడుతా అన్నారు కదా, ఈ ఫోను పక్కన ఎవరో మాట్లాడుతా అన్నారు కదా. మీ పార్టీలో డాన్ అయి ఉండొచ్చు. నేను వేసిన దాంట్లోనే బతికారు మీరు, అది గుర్తుపెట్టుకోండి. అదే పక్కన చేసుకొని మాట్లాడడం కాదు, తెలుసుకొని మాట్లాడమని చెప్పి. పక్కన ఎవరినో తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఎవరితో మాట్లాడుతున్నావు? అదే నాకు ఇప్పుడు మనీ పంపించండి. నాకు మనీ ఇప్పుడు నేను బాబుకు పే చేయాలి. పంపించండి, మనీ పంపించండి. చెక్కులు సోమవారం ఇస్తానన్నాడు. ఇలా అతను నన్ను బ్లేమ్ చేసి బెదిరించి తీసుకున్న వీడియో అండి అది రికార్డింగ్. ఇంకొకటి డబ్బులు తీసుకుంటుండగా సైన్ చేసి ఇచ్చాము అని చెప్పారు. అది 5 లక్షల రూపాయలండి. 5 లక్షల రూపాయలు హోటల్ మినర్వా గ్రాండ్లో ఇచ్చి నేను మా చిన్నబ్బాయి వెళ్ళాము. అతని తరపున గని సుమన్ అనే ఇతను వచ్చారు. వాళ్ళు ఉండంగా 5 లక్షలు ఇచ్చి చెక్కు బాండ్ నేను 5 లక్షలు తీసుకున్నట్టు నా దగ్గర తీసుకున్న సంతకాలండి అవి కాకుండా 15 లక్షలకి చెక్కు బాండ్ ఇచ్చాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు 1,20,00,000. నేను ఆ డబ్బులు అడిగితే నా పిల్లల్ని చంపేస్తాను అని చెప్పి ఘోరంగా బెదిరిస్తున్నాడు నన్ను. అవన్నీ అలా ఉండగా నిన్న వీడియో నేను అతను రిలీజ్ చేసింది చూశానండి. అతను నన్ను ఎంత హీనంగా మాట్లాడాడు అనేది, ఎంత అబ్యూస్ చేస్తున్నాడంటే నేను ఒక కిలాడి అన్నాడు. అది ఎలా అండి? ఒక కిలాడి మహిళని నేను అయ్యుంటే వాళ్ళ కూతుర్ని మా ఇంటికి రాఖీ కట్టుకోవడానికి ఎలా పంపిస్తాడండి అతను?
వాళ్ళ భార్యను నాతో స్నేహం చేయమని ఎలా చెప్తాడండి అతను? నేను కిలాడి అయి ఉంటే నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాడండి అతను? వీటన్నిటికి సమాధానం నాకు కావాలండి. ప్రెస్ మీట్లలో అందరూ చూసి కామెంట్స్ ఎన్నెన్నో పెడుతున్నారు, వీటికి ఆన్సర్స్ ఎవరిస్తారండి? ఓకే అండి, ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఒక్కటి మొత్తంగా ఎంతో ఘోరంగా మాట్లాడుతున్నారు. మొత్తంగా ఇప్పుడు బాధపడింది నేను, మోసపోయింది నేను. 1,25,20 లక్షల వరకు మీకు ఆయన ఇవ్వాలి అంటున్నారు. అదేవిధంగా కేవలం డబ్బుల పరంగానే కాకుండా బంగారం కూడా 25 సవర్ల వరకు బంగారం కూడా మీరు ఇచ్చానంటున్నారు. మరి మీరు ఇచ్చిన విషయం వారి ఇంట్లో తెలుసా? మీరు అంటున్నారు వాళ్ళ పిల్లలు మీ ఇంటి వరకు వచ్చేవారు, అదేవిధంగా వారి వైఫ్ ఎవరైతే ఉన్నారో మీతో స్నేహం చేయవలసిందిగా కూడా ఆయన చెప్పారు అంటున్నారు. అంటే టోటల్గా ఒక ఫ్యామిలీ మధ్య ఒక మంచి రిలేషన్ అనేది ఇక్కడ నడిచింది అనేది ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరైతే మీ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఏంటి అనే విషయాలు వారి ఇంట్లో వారికి తెలుసా? మీకు తీసుకునేటప్పుడు ఆయన ఎలాంటి కారణాలు చెప్పారు? వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఏవి జరగవండి, ఫస్ట్ పాయింట్. కానీ నాకు చెప్పడం తెలియదనే చెప్పాడు. ఒక్క కార్ విషయం మాత్రం నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ ఉండంగానే నేను ఆ డబ్బులు ఇచ్చానండి. అతనికి 2015లో పోలో కార్ తీసుకున్నాడు. దానికి ఆ రోజే జూలై 13th అండి డేట్ కూడా. ఆ రోజు నేను 5 lakhs ఇచ్చాను కార్ కోసం అని చెప్పి. ఇది ఒక చిన్న ఎగ్జాంపులే. ఇలాంటివి ఎన్నో ఎమర్జెన్సీ మనీ అక్కడ పే చేయాలి, ఇక్కడ పే చేయాలి, పరుగు పోతా ఉందంటే నా దగ్గర లేకపోయినా అప్పులు చేసి అతనికి ఇచ్చానండి నేను. ఈరోజు అప్పటి నుంచి చేసిన అప్పులు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని గొడవలు చేస్తున్నారండి. నేను దానివల్ల పిల్లలకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నా సొంతంగా నేను ఏ అప్పులు నేను చేయలేదండి. కిరణ్కి తీయించిన డబ్బులు నేను తిరిగి పే చేయలేకపోతున్నాను. నేను అప్పులు పెట్టుకొని కూడా మళ్ళీ అతన్ని నమ్మి ల్యాండ్ అమ్మిన డబ్బులు కూడా మళ్ళీ అతనికే ఇచ్చానండి నేను. ఈరోజు నా పిల్లల ఫ్యూచర్ లేకుండా పోయింది. దానికోసమే నేను ఈ పోరాటాన్ని దిగాను. యాక్చువల్ చెప్పాలంటే నేను చనిపోతానే అనుకున్నాను, కానీ నేను బతికిలా వచ్చి కూర్చుంటానని నేను అనుకోలేదు. అందుకే ఆ వీడియో పెట్టాను. నేను చనిపోయిన తర్వాత అయినా నా పిల్లలకి ఆ డబ్బులు చెందుతుంది అని కోరుకున్నానండి నేను. వచ్చి కూడా బాధపడుతున్నా, ఎందుకు బతికానా అని అతను మాట్లాడే మాటలకి. ఓకే మా, ప్రతి దానికి చనిపోవడం అనేది పరిష్కారం కాదు. దానికి ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. పోరాడాలి. ఏదైనా మన వరకు ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వెనకడుగు వేయటమో లేకపోతే చనిపోవడమో సూసైడ్ చేసుకోవడం ఇలాంటి ఆలోచనలు కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం బ్రతకాలి, మనల్ని నమ్ముకున్న వారి కోసం కూడా మనం బ్రతకాలి. కానీ ఇక్కడండి మీరు డబ్బులు అడిగినప్పుడు ఆయన ఏమంటూ మిమ్మల్ని బెదిరించారు? నేను ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో, నా వెంట్రుకు కూడా నువ్వు పీకలేవు. అతను మాట్లాడే మాటలు ఇవే. ఇంకా చెప్పాలంటే నాకు అలాంటి మాటలు పలకడం కూడా రాదండి. అంత దారుణమైన మాటలు అతను మాట్లాడతాడు, చాలా దారుణంగా మాట్లాడతాడు. అవి మీరు కూడా వినే ఉంటారు, అతను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అని. చాలా తప్పుడు. ఈ విషయానికి సంబంధించి మీరు కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేశారా అమ్మ? ఈ విషయానికి సంబంధించి మీరు దీన్ని సాల్వ్ చేయవలసిందిగా అధికారులు కానీ ఎవరన్నా కలిసారా, లేకపోతే కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేశారా, లేకపోతే ఇక్కడ మనకి జనసేన అంటున్నారు కాబట్టి అక్కడి నుంచి కావచ్చు, అక్కడ పార్టీ వైపు నుంచి కావచ్చు, ఏమైనా బెదిరింపులు కానీ లేకపోతే మీరు దీన్ని సాల్వ్ చేస్తాం లాంటివి కానీ మీ వరకే ఏమైనా వచ్చాయా? కాదండి, నేను ఒకటి చెప్పాలి ఏమంటే, నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ పార్టీని నమ్ముకొని నేను ఎవరి సహాయం తీసుకొని రాలేదండి. నాకు నేనే వచ్చాను. జస్ట్ ఇప్పుడే మీ వాళ్ళు రాకముందే వైఎస్ఆర్సీపీ నుంచి ఈ సిస్టర్స్ వచ్చారు, మేము ఉంటాము నీకు అండగా అని చెప్పి వచ్చారండి. ఇప్పుడే నేను ఇంకా కూడా వాళ్ళతో పూర్తిగా నేను మాట్లాడలేదు. జస్ట్ వాళ్ళు వచ్చారు, మీ లైవ్ స్టార్ట్ అయింది. నేను ఇంకనే వాళ్ళతో మాట్లాడాలండి.
ఓకే అండి, అయితే నేను కిరణ్ రాయల్ కోరుకునేది ఒకటేనండి, చెప్పండి. నా డబ్బులు నాకు కావాలి. ఉమ్. అది ఓకే, కిరణ్ రాయల్ తను మాట్లాడిన ఆ మాటలు మనం ఒక్కసారి విన్నట్లయితే, గతంలో మీ గురించి ఆయన చెప్పిన మాటలు మనం విన్నట్లయితే చిట్టీల పేరుతో మీరే మోసం చేశారు అంటూ కూడా ఆయన ఆరోపించారు. మరి మీరే మోసం చేశారని ఆయన అన్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? చిట్లు సంబంధించి చిట్లు లేదండి, చీటీలు అలాంటివి మాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవండి. ఏ చీటీలు కూడా నేను వెయ్యలేదు. చీటీలు అనేవి మా మధ్యలో ఏమీ లేవండి. ఓపెన్గానే చెప్తున్నాను, చీటీలు అనేవి ఏమీ లేవు మా మధ్యలో. నేను అతన్ని నమ్మి మోసపోయాను అంతే. 2014 నుంచి 2016 వరకే నేను 25 లక్షలు ఇచ్చానండి అతనికి. ఆ తర్వాత మా వారు చనిపోయిన తర్వాత మిగతా డబ్బులు పిల్లల ల్యాండ్ డబ్బులు అమ్మి అతనికి ఇచ్చానండి మొత్తం. అది నేను చేసిన బిగ్ మిస్టేక్. అది దానివల్ల నా కుటుంబం మొత్తం దూరం అయింది. ఇటు అత్తగారి కుటుంబము, అమ్మగారి కుటుంబము, ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా నాకు లేరండి. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు ఎవరు నిలబడలేదు. నేను అందరినీ కూడా వద్దు అనుకొని అతనికి అన్నీ చేసిన దానికి ఈరోజు అతను నన్ను ఇంత అన్యాయం చేశాడండి. నన్ను ఏమన్నా నేను భరించుంటానండి. నా పిల్లల్ని చంపుతానని చెప్పి నాకు థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి. థ్రెట్ చేస్తున్నాడు నన్ను. ఎలా తిరుగుతారు నీ పిల్లలు బయట, బండ్లల్లో తిరగరా అంటే, అతను యాక్సిడెంట్ చేయాలనుకుంటున్నాడా నా పిల్లల్ని, ఇంకొకటి చేయాలనుకుంటున్నాడా? నాకు నా పిల్లలకి రక్షణ అనేది చాలా అవసరం అండి. నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నా పిల్లలకి రక్షణ చాలా అవసరం నాకు. ఇది డిప్యూటీ సీఎం గారు ఆయన మనసుకు తీసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా నాకు తెలియదండి. నేను అర్థిస్తున్నది అందరినీ, దయచేసి నాకు న్యాయం జరిగేలా చేయండి. ఇదొక్కటే నేను అడుగుతున్నానండి, నేను దయచేసి. ఓకే అండి, బెదిరించి మీ దగ్గర నుంచి వీడియోస్ మీరు మాట్లాడి కావచ్చు, లేకపోతే మీరు చెప్పినవి కావచ్చు, అవి బెదిరించి తీసుకున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరు ఆయన బెదిరిస్తే మీరు ఎలా మాట్లాడారు, ఎలా ఆ వీడియోలో ఉన్నారు? అంటే బెదిరింపులకు భయపడ్డారా, లేకపోతే ఈ వీడియోలో మీరు ఇలా మాట్లాడకపోతే ఇది చేస్తానని ఏమైనా బెదిరించారా, లేకపోతే ఇదే మాట్లాడాలంటే స్క్రిప్ట్ ఏమైనా మీకు ఇచ్చారా? కాదండి, ఇక్కడ చెప్పాల్సినది ఏమంటే ముఖ్యంగా నా పిల్లలు. ఎందుకంటే ఇప్పటికే మేము అందరినీ కోల్పోయాం. మా వారు చనిపోయిన తర్వాత ఈ కిరణ్ రాయల్ వల్ల ఎప్పుడైతే నేను ప్రాపర్టీ సేల్ చేసి అతనికి ఇచ్చానో, మా 2 కుటుంబాలు చెప్పాలంటే మమ్మల్ని వెలేశారు. యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో నేను అడుగు బయట వేస్తే పిల్లలు ఒకటే చెప్పారు, నువ్వు అడుగు బయట వేస్తే అమ్మ మేము ఉండము, ఇప్పుడు చేసింది చాలు, వద్దు అని చెప్పి వాళ్ళు చాలా దృఢంగా చెప్పారు. అందుకే నేను ఇన్ని సంవత్సరాలు కూడా నాలో నేనే మదనపడ్డాను, నాలో నేనే బాధపడుకున్నాను అతను ఎన్ని మాట్లాడినా. కానీ ఇప్పుడు ఇది సమయం వచ్చిందండి నాకు. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. నేను అతన్ని అడుక్కున్నానండి, నాకు డబ్బులు కావాలని ఏడుస్తూ అడుక్కున్నాను. అయినా కూడా నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకో అనేసి అన్నాడు. ఎన్నో మాటలన్నాడు. నాకు భరించే శక్తి లేకుండానే నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాతన్నా డబ్బులు వస్తాయి. ఎందుకంటే నేను బతుకుండంగా నేను బయట అడుగు పెట్టలేను, నేను అతని పైన కంప్లైంట్ చెయ్యలేను అనే ఒక ఉద్దేశంతోనే నేను అలా చేసుకోదలుచుకున్నాను. చేయాల్సి వచ్చింది. కానీ ఆ భగవంతుడు బతికించి తీసుకొచ్చి ఇక్కడ వేశాడు నన్ను. అతను అంటున్న మాటలకి ఇంకా చస్తున్నాను నేను అతనికి ఎంత చేశాను అవన్నీ అతను మర్చిపోయి అతను అంటాడు, నేను పెంచుకుంటున్న డాగ్స్ గురించి ఎంతో హీనంగా అన్నాడు. అవే మేలండి, విశ్వాసంగా ఉంటాయి. దానికన్నా విశ్వాసం లేని ఒక మృగమండి అతను. అతనికి అమ్మాయిల దగ్గర ఉండే డబ్బులు కావాలంతే అండి. డబ్బులు అమ్మాయి దగ్గర అయిపోతే ఇంకొక అమ్మాయికి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతాడు అతను. అది నేను లేట్గా తెలుసుకున్నాను అంతే. ఇది ఎవరిని చూసుకొని ఈ అండ అతనికి ఎవరిని చూసుకొని ఇవన్నీ చేస్తున్నాడు అనేది నాకెప్పటికీ అర్థం కాలేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నతంగా మాట్లాడతారు. ఏ సోదరికి భయం వచ్చినా ఇబ్బంది వచ్చినా నేను నిలబడతాను అంటారు. ఈరోజు నాకు ఇబ్బంది వచ్చింది. నిన్నటి నుంచి నేను
ఇంత బాధలు పడుతున్నాను. ఎవరు వచ్చి నాకు సపోర్ట్గా నిలబడలేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంతా? జనసేన వీర మహిళలు అంటారు, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ పార్టీలో ఉండే వ్యక్తే కదా నాకు అన్యాయం చేసింది. ఎక్కడికి వెళ్ళారండి అందరూ? ఎవరూ రాలేదే. నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇంటికి వచ్చాను, ఏమయ్యాము? అతను బెదిరిస్తున్నాడు. ఇన్ని చేస్తుంటే అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మీరు రారా? వీర మహిళలు గొప్పగా మాట్లాడతారు కదా, ఎక్కడండి వీర మహిళలంతా? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్నోసార్లు చెప్పారు, ఎన్నో మీటింగుల్లో, సోదరి ఏ కష్టం వచ్చినా ఈ అన్న ఉంటాడనేసి. నాకు కష్టం వచ్చింది అన్న ఈరోజు. మీరు ఎక్కడ నిలబడ్డారు? నాకు నన్ను నా పిల్లల్ని చంపేస్తానంటున్నాడు ఒక అతను. వద్దు, మీ పార్టీ అతనే కాదనుకోండి, అయినా ఒక అతను నన్ను బెదిరిస్తున్నాడు. నాకు రక్షణ కల్పించండి అని నిన్నటి నుంచి అడుగుతున్నాను నేను. ఎక్కడున్నారు? ఎవరూ రాలేదే రక్షించడానికి. అమ్మా, రక్షణ కల్పించాలి అని చెప్పేసి మీరు అడిగారంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ చెప్పిన మాటలు అర్థమైంది ఏంటంటే, మీరు కనీసం కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేరు అనే నమ్మకంతో ఆయన ఉండి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఏ మాట పడితే ఆ మాట అనడం కానీ, లేకపోతే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పడం కానీ, లేకపోతే మీకు ఏం చేసుకుంటారో చేసుకో అని ఒక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం కానీ మీరు చెప్పిన మాటలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కంప్లైంట్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కంప్లైంట్ ఇస్తే మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి? ఎవరైనా బెదిరిస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఆపుతున్నారా? ఎందుకంటే ఒక సిస్టమ్ అనేది మనకు ఉంటుంది. ఎవరైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే దాని మీద మనం ఒక కంప్లైంట్ అనేది చిన్నదైనా సరే ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఒక చిన్న కాదండి, ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది మీకు. ఇక్కడ కంప్లైంట్ గురించి ఎత్తుకుంటే, ఇక్కడ నాకు అతను తెలివిగా ఏం చేశాడంటే, ఒక 3 years బ్యాక్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ ద్వారా సమస్య వచ్చి అందులో నన్ను ఇరికిచ్చాడండి. అతను ఏదైతే మాట్లాడాడో ఫ్రాడ్స్, గ్యామ్లింగ్ ఇవంతా అని, అతను చేసిన ఒక ట్రాన్సాక్షన్ నా నుండి అతని దగ్గర ఉండే వ్యక్తికి అమౌంట్ వెళ్ళడం వల్ల ఆ కేసులో నా పేరు అనేది వచ్చింది. సో అతను ఇప్పుడు దాన్ని పెట్టుకొని, మీరు కంప్లైంట్ ఇస్తే నేను జైపూర్ నుంచి పోలీసులను పిలిపిస్తాను, వాళ్ళు వచ్చి మీ అమ్మని అరెస్ట్ చేస్తారు, జైపూర్కి తీసుకెళ్తే 2 నెలలు మీ అమ్మకు బెయిల్ రాదు అని చెప్పి నా పిల్లల్ని బెదిరిస్తున్నాడు అతను. కానీ ఈ క్షణం నేను దేనికి బెదరాలనుకోవడం లేదు. నా నిర్ణయం నేను తీసుకుంటున్నానండి. నేను కంప్లైంట్ ఇస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఎప్పుడు ఇవ్వబోతున్నారమ్మా? అంతేనండి. కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? అందులో మీరు ఏ అంశాలను చేర్చబోతున్నారు? ఇప్పుడే. దీనికి సంబంధించి కేవలం ఈ ఒక్క కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీదేనా, లేకపోతే ఈయనకి ఇంకెవరైనా సహకరించారా? లేదండి, వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా, అందరికీ నేనంటే చాలా గౌరవం అండి. అందరూ నాతో చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు చాలాసార్లు చెప్పారండి, అమ్మా నీ పక్కన న్యాయం ఉంది, నీతో మేము ఉంటాము అని చెప్పి చాలాసార్లు నాకు భరోసా ఇచ్చారండి. వాళ్ళు నాకు వ్యక్తిగతంగా సాయం చేయలేదు, కానీ మేమున్నాము, న్యాయం నీ వైపే ఉంది అనేసి చాలా చెప్పారండి నాకు. కాబట్టి ఇదంతా నా డబ్బులు కిరణ్ రాయల్ దగ్గర నుంచి నాకు రావాలి, ఇదొక్కటే నాకు కావాల్సిందండి. సో నేను కిరణ్ రాయల్ పైన మాత్రమే కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఓకే అమ్మా, అయితే ఇందులో రాజకీయ ప్రేరేపణ కూడా ఉంది అనైతే ఆరోపణలు కొంతమంది చేయడం జరుగుతుంది దీని వెనకాల. అయితే దీనికి సంబంధించి వైసీపీ మీ వెనక ఉంది, వైసీపీ వాళ్ళే మీతో ఇలాంటి ఆరోపణలు చేపిస్తున్నారు అనేది కూడా మాట్లాడుతున్నారు. మరి దీనికి మీ స్పందన ఏంటి? మీ వెనక ఎవరైనా ఉండి మాట్లాడిపిస్తున్నారా? మీరు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక్క నిమిషం అండి, వైసీపీ వాళ్ళు చేపిస్తున్నారు అంటే వాళ్ళు చేపించాలి అనుకుంటే ఎలక్షన్ ముందు చేపించుంటారు కదండి. ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు చేపించాలి నా దగ్గర? ఇది ఏ మీడియాకి అర్థం కాదా అండి ఈ విషయం? వైసీపీ వాళ్ళు చేపించాలి అనుకుంటే ఎలక్షన్ ముందే ప్రతి ఒక్కరికి తెలుసండి నా లైఫ్ని ఇలా చేశాడు అని, అప్పుడే చేసుంటారు కదండి. ఇప్పుడు ఎందుకు చెయ్యాలి? వైసీపీ వాళ్ళు నాకు 20 లక్షలు ఇచ్చారు అని చెప్పి నిన్న మీడియాలో చెప్పాడు. ఏ వైసీపీ వాళ్ళు ఇచ్చారండి? నేను ఏ వైసీపీ వాళ్ళతో మాట్లాడాను?
అతని దగ్గర ఆధారాలు ఉంటే నాకు చూపెట్టమనండి. ఆ 20 లక్షలు ఎవరికి ట్రాన్సాక్షన్ చేశారో కూడా నాకు చూపెట్టమని చెప్పండి. నేను ఒకరి డబ్బుల కోసం ఆశపడేదాన్ని కాదు. నేను నా డబ్బుల కోసం నేను పోరాడుతున్నానండి. నాకు కావాల్సింది నా డబ్బులు కిరణ్ రాయల దగ్గర ఉండేది నాకు కావాలి. ఎవరో ఇచ్చే డబ్బుల కోసం ఆశపడే క్యారెక్టర్ నాది కాదు. ఓకే, మీరు అతనికి చాలా స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అతను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చెప్పండి.